బతికామన్నది కాదు ముఖ్యం, బతికినంత కాలం ఎట్లా బతికామన్నది ముఖ్యమని మాట, విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెచ్చిన వ్యక్తి ఇవాళ ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా ఇంత ప్రేమ ఇంత ఆప్యాయత తీసుకుని గుండె నిండా ప్రేమ పెట్టుకోవడానికి కారణం ఏ ఒక్కరూ కూడా అక్క చెల్లెళ్ళ గురించి నిజంగా ఆలోచన చేసిన పాపాల పోల చేసిన వ్యక్తుల్లా దివంగత నేత ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలి, తన కాళ్ళ మీద తాను నిలబడితేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే ఊళ్ళు బాగుంటాయని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి దివంగత నేత. ప్రతి అక్క ప్రతి చెల్లిని కూడా లక్షాధికారిని చేయాలి అని చెప్పి సంకల్పించి మామూలుగా వంటి పథకాలు ప్రవేశపెట్టారు దివంగత నేత ఇవాళ గర్వంగా కూడా నేను చెప్పగలుగుతున్నాను. రాష్ట్రం కాదు కదా, దేశంలో ఎక్కడా లేదు. తీసుకొచ్చిన వ్యక్తి, చేసిన వ్యక్తి నిజంగా ప్రతి అక్క ప్రతి చెల్లి గురించి ఒక సోదరుడులా ఒక మంచి అన్నలా ఆలోచన చేసిన వ్యక్తి ఇవాళ గ్రామంలో చదువుకున్న ప్రతి పేదవాళ్ళు కూడా చదవాలి, ఇంకా పై చదువులు చదవాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, కలెక్టర్ చదువులు చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి. వాళ్ళు చదివితేనే వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారు. వాళ్ళు పేదరికం పోవాలంటే చదువు ఉండాలి అని చెప్పి ఆ చదువుల కోసం అపురూపాలు కాకుండా చదివించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు వైఎస్ఆర్. పేదవాడు కూడా అప్పుల పాలు కాకుండా, అనారోగ్యం పాలైతే అప్పుల పాలు కాకుండా పెద్ద ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకుని చిరునవ్వుతో తన ఇంటికి వచ్చినప్పుడు ఆ చిరునవ్వుతో పాటు తన జ్ఞాపకం ఉంచుకునే వ్యక్తి పేరు ఇవాళ గ్రామంలో నడవడానికి కష్టంగా ఉన్న అవ్వలున్నారు, కర్ర సహాయం లేనిదే 4 అడుగులు ముందుకు వేయలేరు అవ్వలున్నారు, తాతలున్నారు, తండ్రులైన అక్క చెల్లెళ్ళు ఉన్నారు. కుటుంబంపై ఏమాత్రం కూడా బరువు పడకూడదని, భారం పడకూడదని చెప్పి ప్రతి నెల 1వ తారీఖు కోసం కాసుకుని ఉండి ఆ 1వ తారీఖున పెన్షన్ డబ్బు వచ్చినప్పుడు ఆ చిరునవ్వుతో పాటు వాళ్ళ జ్ఞాపకం ఉంచుకునే వ్యక్తి పేరు ప్రతి రైతు సోదరుడు కూడా పొలానికి పోయినప్పుడు మోటార్ ఆన్ చేస్తున్నప్పుడు ఉచితంగా కరెంటు వస్తా ఉంది అన్న సంగతి తట్టినప్పుడు ప్రతి రైతు కూడా శాశ్వతంగా చిరునవ్వుతోనే ఉండాలి. ఆ శాశ్వతంగా చిరునవ్వుతో రైతు ఉండాలి అని అంటే అది సాధ్యమవుతుంది ఎప్పుడైతే గలగల నీళ్లు పారినప్పుడే అని చెప్పి మన జిల్లాలోనే తీసుకోండి. పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడటమే కానీ చేస్తున్న ఎవరు చేయలేదు. చేసిన వ్యక్తి వెలుగొండ కానీ సుబ్బారెడ్డి కానీ ఆ ప్రాజెక్టుల వైపు రైతుకు సోదరుడు చూసినప్పుడు ఆ చిరునవ్వుల వెనకాల కృతజ్ఞతలు చెప్పే వ్యక్తి పేరు వైఎస్ఆర్. ఏ కార్యక్రమం అయినా కానీ ఇందిరమ్మ ఇళ్ల దగ్గర నుంచి పెన్షన్ల దాకా 4% ముస్లిం సోదరులకు రిజర్వేషన్ల దగ్గర నుంచి
ఏ కార్యక్రమమైనా కూడా రాష్ట్రం కాదు కదా, దేశంలో కూడా ఎవరు చేయని విధంగా ఇవాళకి కూడా తాను మన మధ్య నుంచి వెళ్లిపోయి 13 నెలలైంది. 13 నెలలు కాదు కదా, 130 సంవత్సరాలైనా కూడా దివంగత నేతలు లేదని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కనపడడం లేదు అని చెప్పి బాధ అనిపిస్తుంది. కానీ తాను కనపడకపోయినా నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలకు, ఈ అభిమానానికి ప్రతి గుండెలోనూ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నారు కాబట్టి ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలు, అనురాగాలు, ఈ అభిమానానికి, అనురాగాలకు చేతులు జోడించి మరొక్క మారు శిరస్సు